సింహంకి వచ్చినట్టుందా? తదుపరి సత్కారం టీ న్యూస్ ఛానల్ నుండి ఏ సునీతారెడ్డి గారికి. తదుపరి సత్కారం ఈటీవీ ఛానల్ నుండి శ్రీ మంచి పురస్కారం కోరుతున్నాం. సుప్రసిద్ధ కళాకారులు ప్రత్యేక ప్రశంసగా వారికి ఈ పురస్కారం ఇచ్చేయడం జరుగుతుంది. ఢిల్లీ తెలుగు అకాడమీ శ్రీ కిషోర్ దాస్ గారికి దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. రేడియో పార్ట్నర్గా వ్యవహరించారు శ్రీ విజయ్ కుమార్. ఇక్కడ ఉన్నట్టుగా తెలిసింది, వారిని వేదిక వచ్చి పురస్కారం కోల్సిందిగా ప్రార్థన. శ్రీ విజయ్ కుమార్ అంబిక గారిని వేదిక స్వాగతిస్తూ ఉన్నాం. శ్రీ అంబిక గారు శాస్త్రీయ నృత్యాన్ని మరిచిపోకుండా దానికి ఆధునికతను జోడించి అందరినీ మంత్రముక్తిని గాల్చినటువంటి కళాకారిని అంబిక పురస్కారం అందుకున్నారు. ముఖ్య అతిథిగా మన మధ్య ఉన్నటువంటి అమాత్యవర్యులు గౌరవనీయులు కాశ్మీర్ కలెక్షన్ గారిని తమ సందేశం ఉంచవలసిగా ప్రార్థన. ప్రతిష్టాత్మక వేదిక పైన ఇంతమంది కళాకారులు సత్కారం అందుకుంటే మనకు కూడా శక్తి వస్తుందండి. ధన్యవాదాలు. అమాచౌర్యులు తమ సందేశం ఇస్తున్నారు. చాలా కాలాతీతమైంది, మీకు బాగా ఆకలిస్తుందో అనుకుంటున్నాను. అందులో పెద్ద నారాయణ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడాలో తెలుగు అనిపిస్తుంది. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది, ముఖ్యంగా తెలుగు జాతి. మనం ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే పండిట్ నెహ్రూని, మహాత్మా గాంధీని ప్రశ్నించేటటువంటి ధీరోదాత ప్రకాశం పంతులు పుట్టిన గడ్డ మన తెలుగు రాష్ట్రాన్ని చెప్పక తప్పదని నమస్కారం చేసుకుంటూ, ఆనాడు ఈ రాష్ట్రంలో సాంస్కృతిక రంగంలో కళాకారులు ముందుకు తీసుకురావాలని, సోదరభావాన్ని, సంఘీభావాన్ని రానున్న తరాల వారికి అందించాలని ఒకనాటి మంత్రి, అలనాటి ముఖ్యమంత్రి, మొన్నటి వరకు ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారు ఇద్దరు వ్యక్తుల్ని, నరనారాయణులు ఇద్దరు మిత్రులైన వారే మొట్టమొదటి ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి గారు, తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు. వాళ్ళిద్దరూ ఆలోచన చేసి కట్టిన హాలే ఈ రవీంద్ర భారతి చెప్పక తప్పదని మాట్లాడుతారు. ఆ రోజు దూరంగా వారు ఆలోచన చేయబట్టి ఇవాళ మన అందరం కూడా కలిసి ఈ పురస్కార కార్యక్రమాన్ని ఒక పండుగగా చేసుకునే అవకాశం అందరికీ లభించింది. నేను నా ప్రీత మిత్రుడు రాజశేఖర్ రెడ్డి 1989లో రాజీవ్ గాంధీ గారి ఆహ్వానం మేరకు పార్లమెంట్ సభ్యులుగా వెళ్ళినప్పుడు ప్రప్రథమంగా ఇదే తెలుగు అకాడమీ మమ్మల్ని పిలిపించి ఆహ్వానించి గౌరవించింది, పురస్కరించని చెప్పలేదు కానీ ఢిల్లీలో తెలుగు వాళ్ళందరికీ పరిచయం చేసిన సంస్థ ఈ సంస్థ అని చెప్పక తప్పని మీకు నమస్కరిస్తున్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ సంస్థతో ఎంతో అనుబంధం, సంబంధం ఉంది. కానీ
ఇందిరాగాంధీ గారి టీవీ తెచ్చినప్పుడు ఈ సమాజంలో పెను మార్పులు తీసుకురావాలని ఆమె ఎంతో ఆశపడ్డారు. ప్రీతిల్లు యువతకు స్ఫూర్తిగా ఉన్న రాజీవ్ గాంధీ గారు కూడా సినిమా రంగం ఒక పెద్ద రంగం. ఆనాడు సినిమా రంగం లేనప్పుడు మనకి నాటకాలు, తోలు బొమ్మలాటలు, రకరకాల కళాత్మకమైనటువంటి విన్యాసాలు సమాజానికి అందించేవాళ్ళు గ్రామసీమల్లో. కాలం తర్వాత సినిమా రంగం వచ్చింది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న టీవీ రంగాన్ని భారతదేశంలో ఎందుకు విస్తరింప చేయకూడదనే సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మన ఇవాళ చాలా మంది కుటుంబంతో వెళ్ళి కొన్ని సినిమాలు చూడలేని పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి సమాజంలో. కానీ అందరు కుటుంబ సభ్యులు కూర్చుని ఇంట్లోనే టీ తాగుతూ హాయిగా టీవీలో చాలా కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. కానీ నేను కోరేది ఉన్నటువంటి కళాకారులందరినీ, నిర్మాతల్ని, టెక్నీషియన్స్ని ఈ భారతదేశంలో ఏదైనా మానవత్వ విలువలు పెంచాలన్నా, నల్లధనపు విలువ తగ్గించాలన్నా, ప్రభుత్వాలు పెను మార్పులు తీసుకురావాలన్నా, వారు మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, అధికారులైనా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, రైతు కూలైనా, డాక్టర్ అయినా వారి వృత్తి ధర్మంలో న్యాయంగా, ధర్మంగా మానవ విలువలు పాటించాలన్నా దానికి శక్తివంతమైనది టీవీ అనేది చెప్పగలదని మీకు నమస్కారం చేస్తున్నాను. ఆ స్థాయిలో విలువలను పెంచే శక్తి కలిగిన మీరు ఆ విలువైన ప్రాతిపదికగా ముందుకు సాగాలని మనసా వాచ నేను కోరుకుంటూ ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కళాకారులను పోషిస్తుంది. ప్రప్రథమంగా నాకు బాగా గుర్తు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరు మా కుటుంబ సభ్యులే. బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇద్దరు ఎంతో అభిమానులే. వారిద్దరిని హైదరాబాద్ రమ్మని నాగిరెడ్డి గారు మాకు బంధువుగా ఉంటే వారి దగ్గరికి పిలిపించినప్పుడు రామారావు గారు కొద్దిగా వెనుకడి వేసినప్పుడు అప్పుడే మంచి ఇల్లు కట్టుకొని మహానటి సావిత్రికి ఆ ఇల్లు అమ్మేసి మొట్టమొదటి 1962లో అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాతనే తెలుగు సినిమా రంగం హైదరాబాద్ లో విస్తరింపజేసి చెప్పక నిర్మాణం చేస్తున్నారు. ఆ తర్వాత అందరూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి సైట్స్ ఇవ్వటం, టెక్నీషియన్స్ ఇవ్వటం, తద్వారా ఈ రంగాన్ని అభివృద్ధి చాలా తలుపుతో మరి ముందుకు సాగడం జరిగింది. ఇప్పుడు మరి టీవీ రంగం చాలా విస్తరించబడింది కాబట్టి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా సహకారం కావాలంటే మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నేను టైం తీసుకుని మిమ్మల్ని తీసుకువెళ్ళి మీ ఇబ్బందులు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి మీకు మాకు ఒక సంబంధాన్ని, అనుబంధాన్ని పెంచుకుని తద్వారా సమాజానికి ఏ విధంగా మన అందరం కలిసి సేవలు అందించే స్థితికి ఎదిగించాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇవాళ నా అనే మాటకి పెద్దపీట వేస్తుంది సమాజం, నల్లడముకు పెద్దపీట వేస్తుంది సమాజం. వీటిలో ఉంచి మనం ముఖ్యంగా ఎక్కువ సమయం తీసుకోను. ఈ దేశానికి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత పవిత్రమైన భారతదేశంలో ఇన్ని కులాలు, మతాలు, జాతులు, వర్గాలు కలిగిన ఈ దేశంలో మా అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వంలో ముఖ్యంగా కత్తి పట్టకుండా, తుపాకీ పేల్చకుండా, ఫిరంగి పేల్చకుండా ఈ దేశానికి స్వరాజ్యం తీసుకొచ్చిన ఘనత ఒక జాతిపిత మహాత్మా గాంధీకి దక్కుతుంది. గట్టిగా నివాళులు అర్పించడం అందరినీ కోరుతున్నాను. ఆయన ఒక మాట చెప్పారు, ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఎవరు ప్రభుత్వంకి వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ వచ్చిన ప్రభుత్వాలు పగలు రేయి ఎండ వాన వ్యత్యాసం లేకుండా ఈ భూమాత నుంచి కొంత ఉత్పత్తిని సాధించి తాను ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, టాటా బిర్లా, గాలి అయినా, కొత్తగా వచ్చిన అంబానీ అయినా ఇంత అన్నం పెట్టేవాడే రైతు కూలి, అతని కనిపెట్టి ఉండేది నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని చెప్పిన పాటకి పెద్దపీట వేసే ప్రక్రియ టీవీ అని. అలాంటి పెద్దవాటికి కూడా మీరు ఆలోచన చేయాలని, అలాంటి ప్రక్రియకు మీరు శ్రీకారం చుట్టాలని ఖచ్చితంగా ఆలోచన మీరు ఈ చిరు ఆలోచన మీరు తీసుకుని మీరందరూ కూడా చర్చించి మంచి వినోదమే కాకుండా సమాజంలో మంచిని, సోదర సంఘీభావాలను పెంపొందించేటటువంటి కార్యక్రమాలు కూడా ప్రొడ్యూసర్లు రూపకల్పన చేసుకుంటారని మనసావాచ నమ్ముతూ మరి పెద్దలు నారాయణ రెడ్డి గారు అనేక సభల్లో వారు నాకు చిన్ననాటి నుంచి ఎంతో ఆత్మీయులు, మా కుటుంబానికి శ్రేయభిలాషి. మరి వారి ఎదుట ఈ మంచి మాటలు చెప్పే అవకాశం నాకు లభించినందుకు
కార్యక్రమ నిర్వాహకులకు, ముఖ్యంగా నారాయణరావు గారు, నాగరాజు గారికి, తదితర వారి కార్యవర్గ సభ్యులకు, తదితర మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ good luck, all the best.